మానవత్వం రోజురోజుకు మంటగలిసిపోతోంది. బంధాలకు బీటలు వారుతున్నాయి. కొందరు మనుషుల్లో ఇసుమంతైన విచక్షణ ఉండట్లేదు. క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలతో దారుణాలకు ఒడిగడుతున్నారు. 4 నెలల గర్భవతైన భార్య స్వాతిని భర్త మహేందర్ రెడ్డి కిరాతకంగా పాశవికంగా హత్య చేశాడు. ఆపై ముక్కలు ముక్కలుగా నరికేశాడు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి అదే గ్రామానికి చెందిన సామల మహేందర్ రెడ్డి ప్రేమించుకున్నారు. వీరిద్దరి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న స్వాతి కుటుంబ సభ్యులు మహేందర్ రెడ్డిని ఒప్పించి వివాహం చేశారు. పెళ్లైన తర్వాత మొదటిసారి స్వాతి గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించాడు. ఇద్దరి మధ్య పొరపొచ్చాలు రావడంతో మహేందర్ రెడ్డికి సర్ది చెప్పి అతని కుటుంబ సభ్యులు హైదరాబాద్ పంపారు. స్వాతితో కొన్ని రోజులుగా అయిష్టంగానే మహేందర్ జీవనం కొనసాగించినట్లు తెలుస్తోంది. 3 వారాల క్రితం బోడుపల్లోని బాలాజీ హిల్స్ లో అద్దెకు దిగారు. మహేందర్ రెడ్డి ర్యాపిడో నడుపుతుంటే స్వాతి ఇంటి వద్దే ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత నుంచి బాగా ఇబ్బందులు ఉండడం, గొడవ పడుతూ ఉంటే ఊర్లో కూడా ఒక 498A కేసు ఒకటి రిజిస్టర్ అయింది వికారాబాద్లో. ఆ తర్వాత ప్రాపర్గా కౌన్సిలింగ్ చేయడం అవన్నీ చేసిన తర్వాత వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత క్యాస్ట్ ఎల్డర్స్ మధ్యన కూడా వీళ్ళు కాంప్రమైజ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చి ఉంటున్నారు. ఇక్కడ ఉండి జాబ్ చేసుకునే టైంలో ఈ అమ్మాయి కన్సీవ్ అవుతుంది. సో ఇప్పుడు కన్సీవ్ అవ్వడం కంటే కూడా ముందర ఒక 1 year బ్యాక్ కూడా అమ్మాయి కన్సీవ్ అయితే కూడా అమ్మాయికి అబార్షన్ చేయించాడు. స్వాతి మహేందర్ మధ్య ఏం జరిగిందో తెలియదు. శనివారం మధ్యాహ్నం మహేందర్ రెడ్డి స్వాతిని ముక్కలుగా నరికాడు. తల, కాళ్లు, చేతులు వేరు చేసి మూసిలో పడేశాడు. మిగిలిన మొండాన్ని కవర్లో ప్యాక్ చేసి తీసుకెళ్లే పరిస్థితి లేకపోవడంతో గదిలోనే ఉంచాడు. అనంతరం స్వాతి ఆత్మహత్య చేసుకుందని తన సోదరికి సమాచారం ఇచ్చాడు. ఆమె స్వాతి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో పాటు బోడుపల్లోని బంధువులకు సమాచారం ఇచ్చింది. వారు మహేందర్ రెడ్డి ఇంటికెళ్లి చూడగా కవర్లో ముక్కలుగా ఉన్న శరీర భాగాలను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. బోడుపల్ హార్డ్వేర్ షాప్లో కొనుక్కొని వచ్చి పెట్టుకున్నాడు. సో దాన్ని ఎప్పుడైతే అమ్మాయిని కొట్టి బెడ్ మీద వేశాడో, ఆ అమ్మాయి అన్కాన్షియస్కి వెళ్ళిందో అప్పుడు ఈ యాక్సా బ్లేడ్ తీసుకొని ఆ అమ్మాయి హెడ్, లెగ్స్ అండ్ హ్యాండ్స్ చాప్ చేసేసి సపరేట్గా ప్యాక్ చేసేసాడు. సో దాన్ని ఏం చేశాడంటే డిఫరెంట్ చిన్నగా బయట పెట్రోలింగ్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి చిన్న కవర్స్లో ఎవరికి అనుమానం రాకుండా ఒక బ్లాక్ కవర్స్లో కూడా దాన్ని చుట్టేసుకొని అవి తీసుకెళ్ళి ఆ మూసీ నదిలో పాడేయడం జరిగింది. ఘటన జరిగిన సమయంలో స్వాతి 4 నెలల గర్భిణిగా ఉన్నట్లు తెలుస్తోంది. స్వాతి చనిపోయినట్లు సమాచారం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు బోరున విలపించారు. స్వాతి గర్భవతి కావడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహంలోని కొన్ని భాగాలను మార్చురీకి తరలించినట్లు సమాచారం. విషాదకర ఘటనతో మహేందర్ రెడ్డి స్వాతి స్వగ్రామంలో ముందు జాగ్రత్తగా పోలీసులు మోహరించారు. హత్య విషయం తెలిసిన మహేందర్ రెడ్డి తల్లిదండ్రులు స్వాతి బంధువులు దాడి చేస్తారనే భయంతో ఇంటికి తాళం వేసి ఊరు నుంచి పరారయ్యారు. 15 రోజులు నెల రోజులు సిటీలు ఇచ్చిపెట్టి అని ఎక్కడ వెళ్ళిపోయినట్ట. రూమ్లు ఇచ్చిపెట్టి తినే గేమ్ లేవు, ఏ దానికి ఏం లేవు. మాకు ఇబ్బంది అయింది. అమ్మాయి ఏం చేసింది, బాగా ఇబ్బంది పెట్టింది. చేను తీసుకుపోయింది, అన్నం పెట్టకుండా చేను పని చేయించింది, బాగా టార్చర్ పెట్టింది. నేను వద్దని చెప్పిన, మంటికి రాకని చెప్పిన. అడిగి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పిలిపించి మాట్లాడారు. ఆ పిల్లలందరూ మాట్లాడారు. 2 నెలలు నాగిటంగా పంచాయతీ పంపించినాం. మంచిగా మేము అనుకున్నాం. ఫోన్ గిట్టంగా చేయలేకుండా మేడం, మాకు మేము గిట్ట ఫోన్ చేయలేదు, ఆమె గిట్ట ఫోన్ చేయలేదు. ఫోన్ చేస్తే కూడా తింటున్నానంట, ఎందుకు చేస్తామంట అని. మంచిగా చెప్పేసి మేము అనుకున్నాం. ప్రేమ వివాహం చేసుకుని బోడుపల్లో ఉంటున్న స్వాతి మహేందర్ మధ్య వైరానికి కారణాలేంటి, ఎందుకు చంపాల్సి వచ్చిందనే అంశంపై మేడిపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో స్వాతి కాళ్లు, చేతులు, తల వేరు చేసి ప్రతాపసింగారంలోని మూసిలో వేసినట్లు నిందితుడు అంగీకరించాడు. దీంతో వాటి కోసం మహేందర్ రెడ్డితో కలిసి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. క్లూస్ టీమ్స్, ఫోరెన్సిక్, డాగ్ స్క్వాడ్, DRF బృందాలతో వాటి కోసం గాలిస్తున్నారు. ఛాతి భాగాన్ని మాత్రం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.